హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. నైట్ 8 అయిందంటే మన శ్రోతలందరికీ కూడా ఇది స్పెషల్ నవలల టైం అని తెలుసు. అందుకే మీ అందరి కోసం మరో మంచి నవలని మీ ముందుకు తీసుకొస్తోంది మీ సృజన. ఈ నవలలో సస్పెన్సు, స్పిరిచువల్లు, వైద్యం, జ్యోతిష్యం, సెక్సు. సెక్స్ గురించైతే కొంచెం లోతుగానే రాశారు. ఇలా స్త్రీ పురుష సంబంధాల గురించి రాసిన నవలలు చదవడం నాకిష్టముండదు. కానీ కేవలం సెక్స్ గురించి కొంచెం ఎక్కువగా రాసిన విషయాన్ని సాకుగా చూపి ఇన్ని ట్విస్టులున్న ఇంత మంచి నవలను మన శ్రోతలకు చదివి వినిపించకుండా ఉండడానికి నా మనసు అంగీకరించలేదండి. కొన్ని కొన్ని సంఘటనలైతే ఇలా కూడా జరుగుతాయా అని నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. ఇన్ని విషయాలు సేకరించడానికి రచయిత ఎంత కష్టపడ్డారో. మీరు కూడా అలాంటి ఫీలింగ్ని ఎంజాయ్ చేయాలని కోరుకుంటూ ఇక నవల్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మీరు వినబోయే నవల డాక్టర్ వనమాలి, లత గారు రచించారు. ఇందులో కొన్ని సంస్కృత పదాలు చాలా ఉన్నాయండి. నాకు నోరు తిరిగినంత వరకు నేను క్లియర్గా చదవడానికి ప్రయత్నించాను. అలాగే అచ్చు తప్పులు కూడా చాలా ఉన్నాయి. ఎక్కడైనా మిస్టేక్ వస్తే దయచేసి క్షమించగలరు. మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ డాక్టర్ వనమాలి రెండో పెళ్లి చేసుకున్నారనే వార్త కాలేజీలోనూ, హాస్పిటల్లోనూ, హౌస్ సర్జన్లోనూ పాకిపోయింది. ప్రొఫెసర్ వనమాలి మాస్టర్ ఆఫ్ సర్జరీలో విదేశీ డిగ్రీలు ఉన్నవాడు. సర్జరీ గురించి ఆయన రాసిన పుస్తకాలు స్వదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా విపరీతంగా అమ్ముడుపోతాయి. ఆ మాటకొస్తే ఆయన సైకాలజీ దగ్గర నుంచి దేహ మానసిక సంబంధమైన సర్వశాస్త్రాల్లోనూ ఉద్దండుడనే చెప్పాలి. మానవ శరీరంలో ఉండే నరాలు, మేధస్సు, రక్తంలో నుంచి వచ్చే వ్యాధులు, అంటుడు వ్యాధులు, ఏ వయసులో శరీరం ఏ బాధలు పడేది ఆయన చూస్తేనే గ్రహిస్తారు. మిగతా అందరిలా ఆయనకు స్టెతస్కోపు, బీపీ ఆపరేటరు అవసరం లేదు. భారత ప్రభుత్వం ఈ మధ్యనే ఆయనకు పద్మభూషణ్ ఇచ్చింది. ఆంధ్ర యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ఇచ్చింది. సామాన్యంగా మానవ శరీర శాస్త్రంలో ఆయన దిట్ట. అలాగే పిచ్చి మొదలైన మెదడుకు సంబంధించిన వ్యాధులు కుదర్చడంలో ఆయన పరిపూర్ణుడు. ఆ హాస్పిటల్లో ఆయన వస్తుంటేనే వ్యాధులు పారిపోతాయనే పేరుంది. ఆయన దీనజన బాంధవుడు. అందరూ డాక్టర్లలా ఆయన నర్సుల్ని ఎప్పుడూ వేళాకోళం ఆడలేదు. వార్డు బాయ్స్ని కసరలేదు. హౌస్ సర్జన్లను విసుక్కోలేదు. తోటి డాక్టర్లను అగౌరపరచలేదు. తాను ఎంతటి వాడైనా అహంకారం లేదు. ఆయన ఆపరేషన్ చేస్తుంటే చూడవలసిన దృశ్యం అని అందరూ చెబుతారు. సిజేరియన్ చేసి బిడ్డను కాలు పుచ్చుకుని లాగుతుంటే సాక్షాత్తు ధన్వంతరిలా కనిపిస్తాడు. గుండె ఆపరేషన్ చేసి మరో గుండె అమరుస్తుంటే బ్రహ్మదేవుడే అనిపిస్తాడు. భారతదేశంలో టెస్ట్ ట్యూబ్ బేబీస్ని నలుగురైదుగురిని ఆయన సృష్టించారు. ఎంతకు తగ్గని క్యాన్సర్ని శరీరంలో మరో చోటు నుంచి జీవకణాలు తీసి తగ్గించొచ్చునని మెడికల్ జనరల్లో ఆయన ఇటీవల రాసిన వ్యాసం చాలా అలజడిని రేకెత్తించింది. కిడ్నీస్ మార్చడంలోనూ, ఆర్టిఫిషియల్ అవయవాలు అమర్చడంలోనూ, ఆఖరికి కళ్ళు అమర్చడంలో కూడా ఆయన మహనీయత సాధించాడు. డాక్టర్ వనమాలంటే అశ్వినీ దేవతల అపర అవతారం అనిపించుకున్నాడు. ప్రస్తుతం ప్రపంచాన్నంతా బాధిస్తున్న కుష్ఠవ్యాధికి ఆయనే మందివ్వగలడు. అది ఆయనే తయారు చేసిన మందు. అందరూ డాక్టర్లు ఇచ్చే కంపెనీ మందు కాదు. ఆయన మేనమామ ఆయుర్వేద వైద్యుడవడం వల్ల ఆయన దగ్గర ఆయుర్వేదం కూడా చదివాడు. ప్రొఫెసర్ వనమాలి మొదటి భార్య చనిపోవడం కేవలం విధికృతం. ఆవిడకు ఏ రోగం వచ్చినా ఆయన తప్పకుండా బతికించుండేవాడు. కానీ రాత్రిపూట గ్యాస్ లీక్ కావడం వల్ల చూసుకోకుండా ఉదయాన్నే గ్యాస్ పొయ్యి అంటించింది. వంటగదంతా బొగ్గుమని అంటుకుంది. జీవకణాలు మాడిపోయాయి. జుట్టు కాలిపోయింది. చర్మం మాంసం ఉడికిపోయింది. రక్తం ఆవిరైపోయింది. ఇలా అయిపోయిన వ్యక్తిని భగవంతుడు కూడా బ్రతికించలేడు. ఇది జరిగి 5-6 ఏళ్లైనా డాక్టర్ గారు సంసారాన్ని పట్టించుకోకుండా వృత్తికే అంకితమయ్యారు, పిల్లలు లేనందువల్ల. ఇప్పుడు ఆయన హఠాత్తుగా పెళ్లి చేసుకున్నారనేసరికి ముందు ఎవరూ నమ్మలేదు. నమ్మిన అనంతరం ఎవరు ఆమె అనే క్యూరియాసిటీ పెరిగింది. డాక్టర్ గారు విందు ఏర్పాటు చేయడంతో ఒక్కళ్ళు మానకుండా హాజరయ్యారు, పోటీలు ఆయాలతో సహా. డాక్టర్ గారికి 40-50 మధ్యుంటే ఆ పెళ్లి కూతురికి 20 కంటే ఎక్కువ లేవు. మిసెస్ వనమాలి చాలా అందగత్తె, ఐశ్వర్యవంతురాలు. అలాంటి ఆవిడ ఎందుకీ ముసలాయిని చేసుకుంది అని 25 ఏళ్ల హౌస్ సర్జన్లందరూ యమబాధ పడిపోతున్నారు. ఆమె ఇంగ్లాండ్లో చదువుకున్నదట. పారాసైకాలజీ, క్లెయిర్ వాయిన్స్, హిప్నాటిజం మొదలైన విద్యల్లో అఖండురాలు. ఇది విన్న తర్వాత ఒకళ్ళిద్దరు బుద్ధిమంతులు వీళ్ళిద్దరికీ ఇంటలెక్చువల్ కంపానియన్షిప్ అనుకున్నారు.
మిసెస్ వనమాలి ఆడ మగ భేదం లేకుండా అందరికీ నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇచ్చింది. ఆమె ఇప్పుడు భారతీయ వైద్య శాస్త్రమైన ఆయుర్వేదము, ఆంగ్ల వైద్య శాస్త్రమైన ఎంబీబీఎస్ రెండూ చదవాలనే ప్రయత్నంలో ఉంది. డాక్టర్ గారు మెడికల్ కాలేజీకి వెళ్ళమని, ఆయుర్వేదం తన మేనమామ వద్ద నేర్చుకోమని అన్నారట. హంస మెడలాగున్న ఆమె మెడ అందాలు చిమ్ముతోంది. సన్నగా ఉక్కు తీగలా ఉన్న ఆమె శరీరంలో అమితమైన బలం ఉంది. చక్కని భారతీయ వస్త్రధారణతో, అంతకంటే చక్కని తెలుగు ఉచ్చారణతో ఆ పార్టీలో ఆమె అందర్నీ ముగ్ధులు చేసేసింది. డాక్టర్ వనమాలికి తను ప్రేమించి చేసుకున్న మొదటి భార్య, ఆమెకు మొదట ఎవరి వల్లనో కలిగిన కూతురు, ఆ అమ్మాయి దూర ప్రాంతాల్లో చదువుకుంటూ ఉండడము, ఆమెకై తను కుదిర్చిన భర్త తన ప్రియతమ శిష్యుడైన మరో డాక్టర్ కావడము ఒక్క తడవ జ్ఞాపకం వచ్చాయి. కాబోయే అల్లుడు ఎక్కడున్నాడా అని తేరిపారా చూశాడు. అతడు ఈ లోకాన్ని మరిచిపోయి మిసెస్ వనమాలితో మాట్లాడుతున్నాడు. డాక్టర్ వనమాలి తనలో తనే నవ్వుకున్నాడు. వీళ్లతో తనకు ఏ విధమైన రక్త సంబంధాలు లేవు. ఆ కూతురు తన కూతురు కాదు, తన భార్య కూతురు. ఈ అల్లుడు మాత్రం తన అల్లుడు ఎలా అవుతాడు? ఇహ తన విద్యను చూసి అభిమానించిన ఈ భార్య తన శరీరాన్ని అభిమానిస్తుందని గ్యారంటీ ఏంటి? ఆ మాటకొస్తే తన మొదటి భార్య మాత్రం తనను ప్రేమించిందేంటి? తన జీవితం ఎప్పుడూ ఒంటరిదే. ఏంటి ఆలోచిస్తున్నారు? అంది మిస్సెస్ వనమాలి. ఆమె పేరు నీల. ఏం లేదు, మంచు పడుతోంది, లోపలికి వెళదామా? పార్టీ అయిపోయింది కదా అన్నాడు. మీ శిష్యుణ్ణి, కాబోయే అల్లుణ్ణి కూడా పిలవండి అంది నీల. ఇప్పుడు అవసరం లేదు. ఈరోజు నా గత జీవితం గురించి తెలిపే నా డైరీ నీకు ఇస్తాను. చదివి ఇంకా నాతో ఉండాలనుకుంటే నాకు అభ్యంతరం లేదు. లేకపోతే నిరభ్యంతరంగా డైవర్స్ ఇచ్చి నీకిష్టమైన వాడికిచ్చి వివాహం చేస్తాను అన్నాడు వనమాలి. అంటే మొదటి రోజు భార్యాభర్తలు ఇలాగే ఒంటరిగా గడుపుతారా? అంది నీల నవ్వుతూ. నీ ఈడువాణ్ణి పెళ్లి చేసుకుంటే ఎలా ఉండేదో గాని నా ఈడువాణ్ణి పెళ్లి చేసుకుంటే ఇలాగే గడుపుతారు. చూడు నీల, పొంగే వయసు నీది, కుంగే వయసు నాది. నేను గొప్ప డాక్టర్నని నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు. నేను చేసే వృత్తికి, నీతో చేసే కాపురానికి హస్తిమాశకాంతరం భేదం ఉంటుంది. చెబితే విన్నావు కాదు. నేను నీతో పాటు నవ్వలేను, నీతో పాటు పరిగెత్తలేను, కనీసం నీతో పాటు తినలేను, మానాలేను. ఎంత వద్దన్నా వినకుండా నాలాంటి వాణ్ణి కట్టుకుని నువ్వేం సుఖపడతావు? మొండి పొట్టుదల కాకపోతే. ఇప్పటికా సోదా 91సారి చెప్పారు. నేను అభిమానించింది ఆపరేషన్ చేస్తున్న మీ వేళ్లని, నేను ప్రేమించింది రోగ నిర్ణయం చేస్తున్న మీ కళ్ళని, నేను ఇష్టపడింది మీలో డాక్టర్ని అంది విసుక్కుంటూ నీల. ఈ మాటలు కూడా 91సారి నువ్వు చెప్పడం. నువ్వు అంగీకరిస్తే భవిష్యత్తులో నా అంతవాడు కాగల వ్యక్తిని, యువకుణ్ణి చూసి మరో వివాహం చేస్తాను. నీ అందానికి, నీ చదువుకి అది చాలా మంచిది. జీవితంలో నేను చాలా అనుభవజ్ఞుణ్ణి. నువ్వు పుట్టి పెరిగిన లండన్లో లాగా ఇక్కడ వివాహం కాంట్రాక్టు కాదు. ఇద్దరిలో ఎవరో ఒకరు చేస్తే తప్ప రెండో వాళ్లకు విముక్తుండదు. అది కూడా ఇటీవలొచ్చిన మార్పు. నేను చూస్తుంటే నాకు మా అమ్మాయి మహేశ్వరిని చూసినట్లే ఉంది. అంతకు మించి ఏ భావము కలగడం లేదు నాలో. చెప్పానుగా, ఈ పాలు చల్లారిపోయినాయని. ఎంత వెచ్చబట్టినా ఇహ పొంగవు, విరుగుతాయి తప్ప. నేను సెక్స్ భీష్ణి అనుకున్నారా? లేకపోతే లండన్లో ఉండే శ్వేతజ్యోతులదోననుకున్నారా? అచ్చమైన తెలుగు రక్తం నాలోనూ ఉంది. మీరు నన్ను ముట్టుకోకపోయినా పర్వాలేదు. నేను పద్మవిభూషణ్ డాక్టర్ వనమాలి భార్యనే. తదాస్తు, ఇహ పద, అందరూ వెళ్ళిపోతున్నారు. ఏమోయ్ మూర్తి, ఇంకా నువ్వు నిలబడే ఉన్నావేమిటి? అన్నాడు తన ప్రియ శిష్యుణ్ణి, కాబోయే అల్లుణ్ణి చూసి. ఏం లేదు సార్, మీకేమైనా కావాలేమోనని నిలబడ్డాను అన్నాడు నీలవంక ఆరాధనగా చూస్తూ గురువుగారు కమ్ కాబోయే మామగారితో. 4 రోజుల్లో అమ్మాయి వస్తుందయ్యా, అప్పుడు నువ్వు నాకేం కావాలో విచారించే స్థితిలో ఉండవులే అన్నాడు నవ్వుతూ వనమాలి. మూర్తి కొంచెం సిగ్గుపడి తిరిగి నీలవంక ఆరాధనగా చూడసాగాడు. నీల కొంచెం ఇబ్బంది పడింది గాని సంభాళించుకుని భర్తతో లోపలికి వెళ్ళింది. మూర్తి ఒక నిట్టూర్పు విడిచి అక్కడున్న బల్లలు, కుర్చీలు తీసివేయించే ఏర్పాట్లలో ఉన్నాడు. అంతలో అక్కడికొక హౌస్ సర్జన్ వచ్చి, అవునరా మూర్తి, హంసలాంటి అమ్మాయిని మన డీరెస్ట్ ముసలాయన ఏం చేసుకుంటాడు? అయినా మనం ఇందరం ఉన్నాంలే, షేరు చేద్దాం అన్నాడు తేలిగ్గా. నోర్మీరా, నీ వెదవ్వాగుడు. ఆ అమ్మాయి పవిత్రమైన ఆయన వృత్తిని ప్రేమించింది తెలుసా అన్నాడు మూర్తి. వృత్తిని ప్రేమించడం ఏంటోయ్? స్టెతస్కోపు సెక్స్కి పనికొస్తుందా? బీపీ ఆపరేటర్ లవ్కి పనికొస్తుందా? ముసలాయనకు ఫోర్సెప్స్ వేస్తేనే గాని ప్రేమ పిండం బయటపడదు. ఆ మాటకొస్తే అక్కడ గర్భకోసమే లేదు, ఎండిపోయింది అన్నాడు.
హౌస్ సర్జన్ చేస్తున్న డాక్టర్ పాణి. నోరు మీరా పాణి, ఆయన వింటే ఏమన్నా బాగుంటుందా ఈ వాగుడు అన్నాడు మూర్తి. లైఫ్లో ఈ మాత్రం జోక్ లేకుండా ఎలాగోయ్, అయినా ఛాన్స్ అంటే నీదేరా ఛాన్సు బాబు. పెళ్ళాము అత్తగారు ఇద్దరూ బోళ్ళంత ఐశ్వర్యంతో నిన్ను కనిపెట్టుకుని ఉంటారు. అయినా మనలో మన మాట, ఎప్పుడైనా అత్తగారి ఛాన్సు నాకు ఇవ్వకూడదు? కావాలంటే కూతురు ఛాన్సే తీసుకో, నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోబోవడం లేదు. మూర్తన్న ఆ మాటలకు పాణి నిశ్చేష్టుడై, ఏంట్రోయ్ నీకు మతిగానిపోయిందా? నేను మీ ఆవిడనలేదుగా, సరదాగా ఏదో మీ అత్తగారు నన్నాను. ఈ మాత్రానికే నన్ను మిత్రద్రోహి కింద జమ కట్టుకురా నాయనా. నువ్వు మిత్రద్రోహివి కాకపోవచ్చు గాని నేను గురుద్రోహినే. అదేంట్రోయ్? అదంతే, వాళ్ళ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవడం లేదు కదా, అది గురుద్రోహం కాదా అన్నాడు తెప్పరిల్లుకుని మూర్తి. ఎందుకు చేసుకోబోయ్, ఏం తీపి తీసిందా? ఆయన గారి యావదాస్తికి మీరే కదా వారసులు, పిల్ల బంగారపు బొమ్మాయే. కనుక ఆ పిల్ల నువ్వే చేసుకోనాయనా పాణి. నాకేం అభ్యంతరం లేదు గాని మిత్రద్రోహం కాదట్రా అన్నాడు పాణి ఆశ్చర్యంగా. నువ్వు ఆ మాట మీదే నిలబడుండు, నేనింకా చదవాలనుకుంటున్నాను. అంటే గురువుగారి భార్యలాగా వృత్తిని ప్రేమించేవాళ్ళు దొరికితే చేసుకుంటావన్నమాట, అంతేనా? ఆ అదృష్టం నాకు లేదులే అన్నాడు మూర్తి చరచరా బయటకు వెళ్ళిపోతూ. భార్యకు డైరీ ఇచ్చి బయట వరండాలో స్తంభం చాటున నిలబడ్డ డాక్టర్ వనమాలిని ఆ ఇద్దరూ చూడలేదు. 2 సమస్యలు అనుకున్నాడాయన. లోపల నీల డైరీ చదువుతూ ఎన్ని సమస్యలు అనుకుంది. ఆ డైరీలో ఇలా ఉంది: వనమాలికి ఆయుర్వేద వైద్యుడైన తన మేనమామంటే చాలా గౌరవం. ఆ కలవాలు, నూరటాలు, రకరకాల మందు కుప్పెలు, వాసనలు, సంస్కృతంలో నోరు తిరగని మందుల పేర్లు, వాటి ఖరీదు 15 ఏళ్ల వనమాలికి ఆశ్చర్యం గొలుపుతూ ఉండేవి. తల్లి, తండ్రి, మేనమామ భార్య పడవ ప్రమాదంలో మరణించడం చేత మేనమామకు తనకు మేనమామ మిగిలారు. చిన్నప్పటినుంచి తను మేనమామ చేతుల్లోనే పెరగడం చేత తల్లిదండ్రులు లేరనే సంగతి తను త్వరలోనే మరిచిపోయాడు. తన మేనమామల వంశ పారంపర్యంగా ఆయుర్వేద విద్య వాళ్ళింట్లోనే ఉండేది. తను స్కూల్ ఫైనల్ పాస్ అయ్యేసరికి ఆయుర్వేదము, జ్యోతిర్వేదము కూడా నేర్పేశాడు మేనమామ. ప్రాచీన భావాలతో పాటు ఆధునిక భావాలు కల తన మేనమామ కాలాన్ని బట్టి దృష్టి మార్చుకోవడంలో అఖండుడు. ఆయన పేరు శ్రీరామ శాస్త్రులు. తన మాతామహుల వంశంలో కొందరు విజయనగర సంస్థానంలో వైద్యులుగా ఉండేవారట. ఆయుర్వేద వైద్యానికి, జ్యోతిష్యానికి ఉన్న సంబంధం ఆధునికులకు అర్థమయ్యేటట్టు తన మేనమామ వివరిస్తూ ఉండేవాడు. నెత్తురు లేక పాలిపోయిన రోగికి మందుతో పాటు ముత్యపు ఉంగరం పూర్ణిమ నాడు వెన్నెల్లో ఒక పళ్ళెంలో బియ్యం పోసి ఆ బియ్యంలో ఈ ముత్యాన్ని రాత్రంతా ఉంచితే తెల్లవారేసరికి దానిమీద ఒక చార పడుతుందట. పడుతుందేంటి? తను చూశాడు. ఆ ముత్యాన్ని శరీరానికి తగిలేటట్టు ఉంగరం చేయించి పెట్టుకోమని సలహా ఇచ్చాడు. ఆ రోగి నెల రోజుల్లో గులాబీ బుగ్గలతో తయారవడం తను చూశాడు. అలాగే ఆయుర్వేద జ్యోతిష్యాన్ని ఆయన కలుపుతూ ఉండేవాడు. ఒక తడవ మహా ఆరోగ్యవంతుడైన వ్యక్తి ఏదో పని మీద వచ్చి వెళ్ళిపోయిన తర్వాత అతను కూర్చున్న చోట నీడ ఎగుడు దిగుడుల గురించి చెప్పి అతను వారం కన్నా ఎక్కువ బతకడు అన్నాడు. ఆ క్షణంలో తనకే మేనమామ మాట మీద నమ్మకం లేకపోయింది. అక్కడి నుండి ఆ వచ్చిన అతని చుట్టూ తిరుగుతూ గమనిస్తూనే ఉన్నాడు. నీ మాట అబద్ధమైంది మావయ్య అన్నాడు ఉదయాన్నే. లేదురా మాలి, చంద్రోదయం వేళకు అతను ఎట్టి పరిస్థితుల్లోనూ చనిపోతాడు. అతని కొడుకుది అదృష్టం అన్నాడు. తను మళ్ళీ వెళ్ళి ఆ వ్యక్తి వాకిట్లో కూర్చున్నాడు. ఏంటి బుడ్డాయన, వారం రోజుల నుంచి మా ఇంటి చుట్టూతా తిరుగుతూనే ఉన్నావు, నా వంక చిత్రంగా చూస్తుంటావు అన్నాడాయన. తను నవ్వి ఊరుకున్నాడు. పగలు 1 గంట అయింది. అతను గుమ్మం దాటుతూ ముందుకు పడి ప్రాణం వదిలాడు. తను పరమాశ్చర్యంగా ఇంటికి పరిగెత్తుకు వెళ్ళి, మావయ్య, ఈ నిజం నీకెట్లా తెలుసు అన్నాడు. జ్యోతిష్య వైద్యాలు మా ఆధునికులు అనుకుంటున్నట్లు ఎందుకు పనికిమాలినవి కావు నాయనా. వైద్యరీత్యా అతని గుండె చాలా బలహీనంగా ఉంది. అంతేకాదు, విస్తృతమైంది. ఏమాత్రం అతనికి దెబ్బ తగిలినా అతను చనిపోవడం ఖాయం. జాతకం ప్రకారం లెక్కేసి చూస్తే వారం రోజుల కన్నా అతను బతుకుతాడని తోచలేదు. అందుకని ఆ రహస్యం విద్యార్థివి కనుక నీతో మాత్రమే చెప్పాను. ఈ 2 శాస్త్రాల్లోనూ మరణం చెప్పరాదని నిషేధించారు ఆయా శాస్త్రవేత్తలు, ముఖ్యంగా వరాహమిహిరుడు మరీను. ఆయన భూగోళ శాస్త్ర విద్యతో పాటు జ్యోతిష్య విద్య కూడా అభ్యసించాడు. మీరు చెబుతోన్న మ్యాథమెటిక్స్ జన్మతః వస్తాయి. మొన్న ఆ ముత్యం మీద చార చూసావు కదా, చంద్రకిరణాలు బియ్యం మీద పడి రిఫ్లెక్ట్ అయ్యి వాతావరణంలో ఉన్న చల్లదనంతో పాటు ముత్యాన్ని ఆశ్రయించాయి. చావుకి అమావాస్యకి ఎంత సంబంధం ఉంటుందో బతుక్కి పూర్ణిమకు అంత సంబంధం ఉంటుంది.
నిజానికి చంద్రుడు సూర్యుడి నుంచే ఆ కాంతిని తీసుకున్న ఆ వేడిని తను తీసుకుని మనకు చల్లదనాన్నిస్తాడు. ఇదొక అద్భుతమైన కాంతి ప్రక్రియ. అందులో ఒక కిరణం ముత్యంతో ప్రకాశించడం చేత రక్తశుద్ధి జరిగి ప్రాణాధారమైన రక్తం, మీ భాషలో తెల్ల కణాలు ఎర్ర కణాలతో కూడిన ఒకానొక ద్రవం అనుకో, అది చంద్రకిరణంతో సాధించొచ్చు. మందివ్వడం వేరే అనుకో అన్నాడు. గ్రహాలను బట్టి గతులుంటాయా మావయ్య అని తను అడిగిన ప్రశ్నకి ఎందుకుండవు? అమావాస్య, పౌర్ణమి, గ్రహణాలు రేడియోలో చెబుతున్నట్లు వాతావరణం మనం ముందుగానే తెలుసుకుంటున్నాం కదా లెక్కగట్టి. అలాగే ఈ లెక్క కూడాను. నోరిబారింట్లో సూర్య నమస్కారాలు ఎందుకు చేస్తున్నావు అని తను అడిగాడు. జ్యోతిశాస్త్ర ప్రకారం సూర్యుడు మారకుడు. అదలా ఉంచి ఆ రోగి శరీరంలో జ్యోతిస్సు తక్కువైంది. జ్యోతిష్ శరీరం పుంజుకోవాలంటే తెల్లవారుజాము నుంచి ఎండలో పెట్టిన నీళ్లు తాగితే చాలు. కాని ఆ మాట చెబితే ఎవరూ నమ్మరు. అందుకని సూర్య నమస్కారాలు చేయించి ఆ నీరు తీర్థంగా ఇప్పిస్తున్నాను అన్నాడు. అయితే ఆ రోగి బతుకుతాడంటావా అన్నాడు తను. అబ్బాయ్, ఒక్క మాట. జ్యోతిష్ శరీరం ఇరుకులో పడ్డప్పుడు పృథ్వీ శరీరం మాట డౌటే. ఈ ప్రక్రియ ద్వారా అతని జీవితకాలాన్ని ఒక 5-6 నెలలు పొడిగించొచ్చు అంతే అన్నాడు. తను ఊరుకోలేదు. జ్యోతిష్ శరీరం అంటే ఏంటి అని వెంటనే ప్రశ్న వేశాడు. యోగా వాసిష్టం చదువుతున్న తన మేనమామ, నువ్వు నా పాలిట రాముడివిరా అని నవ్వి చెప్పసాగాడు. వైద్యుడినైన నేను అనేక తడవల శ్మశానానికి వెళ్ళాను. వైద్య శాస్త్రంలో అనవసర పదార్థం అంటూ ఏమీ లేదు. నాగార్జునుడు చెప్పినట్టు శవభస్మం వైద్యుడికి చాలా ఉపయోగకరం. అది తర్వాత. నువ్వు అడిగింది జ్యోతిష్ శరీరం కనుక దాన్ని చెబుతాను. శ్మశానాల్లో 2 రకాలు. ఒకటి ఖననం చేసే చోటు, 2 దహనం చేసే చోటు. శైవులు ఖననానికి ప్రాధాన్యతనిస్తారు, మిగతా వాళ్ళు దహనానికి ప్రాధాన్యతనిస్తారు. అది కూడా ఒక శాస్త్రీయంగానే జరిగే పద్ధతి. అలా నేను శ్మశానానికి వెళ్ళినప్పుడు శ్మశానాన్ని చాలా తడవలు పరీక్ష చేశాను. శ్మశానం ఎప్పుడు చాలా విచిత్రంగా ఉంటుంది. ఇప్పుడు ఒక చిన్న సంగతి. శివుడు శ్మశాన భస్మం ధరించాడు అండల్లో అర్థం ఆయన గొప్ప వైద్యుడని. మామూలు విభూది పండు కన్నా శ్మశాన భస్మంలో నెత్తురు, హృదయం, మేధస్సు, మూత్రపిండాలు, మీ భాషలో కిడ్నీస్ లాంటి అన్నింటికీ ఆచ్ఛాదనగా ఉండే చర్మం, మాంసం మొదలైన వాటి కణాలుంటాయి. ఆ కణాలు కొంత మటుకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. అదొక ప్రక్రియ. అది బయటికి చెబితే శ్మశాన గౌరవం నశించిపోతుందని పెద్దలు బయటికి చెప్పొద్దన్నారు అంతే. అదలా ఉంచు. శ్మశానంలో కొన్ని చోట్ల బూడిద కుప్పలు, కొన్ని చోట్ల అతి చాదస్తులు తగలబడ్డ చోట కట్టిన సమాధులు, పసిపిల్లల్ని పాతిన చోటు నుంచి తవ్వి పీక్కు తినే నక్కలు, మరికొన్ని చోట్ల ఆరిపోని చితుల నుంచి నిప్పులు గాలి వల్ల చిటపటమని ఎగరడాలు ఉండి ఎంతటి వాడికైనా గుండె చెదరడమో, చివరికి ఇక్కడికి రాక తప్పదు కదా అన్న వేదాంతమో వచ్చి తీరుతుంది. సామాన్యంగా మనసు చెదిరిపోతుంది. అదుగో అప్పుడే మన కంటికి చిత్ర విచిత్రమైన ఆకారాలు కొన్ని కనబడతాయి. వాటినే భూతాలు అంటే నాకేం అభ్యంతరం లేదు. నా మట్టుకు నేను కొన్ని 100 భూతాల్ని చూశాను. మనసు చెదిరే అనుకో. అసలు నా మనసు చెదరడం అంటే ఏంటి అని నువ్వు అడగబోతున్నావు కదూ. నువ్వు అడగకుండానే చెబుతాను. శరీర శాస్త్రం ప్రకారం మనసు అంటే మెదడే, అంటే ఆలోచించే శక్తి అన్నమాట. ఏ కవైనా మనసు పారేసుకున్నది అని రాస్తే ఆ ప్రియుడి కోసం ఆమె ఆలోచించే శక్తి కోల్పోయింది, మరణానికి సిద్ధంగా ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. అలాగే మనస్సు చెదరడం అంటే బ్రెయిన్ కొంచెం గజిబిజిగా ఆలోచించడం అని అర్థం. కళ్ళు ఆ మనసును అనుసరించే ప్రకృతిలోకి చూడడం జరుగుతుంది. సామాన్యంగా దీన్ని గుండె చెదరడం అంటారు. గుండె ఎప్పుడూ చెదరదు, చచ్చేటప్పుడు తప్ప. అప్పుడప్పుడు మెదడు కొంత గందరగోళానికి గురై తన శక్తిని కళ్ళకి పెంచుతుంది. అదుగో అలాంటప్పుడే. అది వరకు మట్టి, నీళ్లు, గాలి, చెట్లు మొదలైన స్థూల వస్తువులు మాత్రమే చూడగలిగిన మానవ నేత్రం తేజోమయ రూపులైన భూతాల్ని చూడగలుగుతుంది. భూతాలు, దెయ్యాలు లేవని మీ ఆధునికులు అనుకుంటున్నారు. నేను ముసలివాణ్ణు. అనేక తడవల మనసు చెదిరి ఒకప్పుడు చెదరకుండాను భూతాల్ని చూశాను. మీ సైన్సు ప్రకారం చెప్పాలంటే కంటికి కనిపించే శరీరం తగలబడిపోయినా తేజస్వరూపాన్ని తేజోమూర్తైన అగ్నిదేవుడు ఏం చేయలేడు. ఆ మాటకొస్తే పగలు సూర్యుడు దాస్తాడు కూడా. చీకటి రాత్రుల్లో ఈ తేజోమయ స్వరూపాలు లీలగా కనిపిస్తాయి. నిజానికి ఇవి మెదడు, కళ్ళ ద్వారా చేసే గందరగోళమే కాదన్ను. ప్రతీదీ చూడాలనే మనిషి కోరికను చెదిరిన మెదడు అప్పుడప్పుడు పాటిస్తుంది. అదే మనస్సు చెదరడం అంటే.
మనమెంత పరధ్యానంగా నడుస్తున్నా పాము అడ్డం వస్తే మెదడు సిగ్నల్స్ పంపుతుంది. ఆ మెదడుకి బహుశా ఈ శరీరం కాలిపోతే దాంతోపాటు తను కాలిపోవాలని తెలుసుననుకుంటాను. ఇంకా చెప్పాలంటే మనిషి మరణించిన తర్వాత మొదట 7-8 నిమిషాలు ఆ మనిషి బ్రతుకుతాడని ఆశిస్తుంది. మిగతా అవయవాలు దానికి సహకరించావు. అప్పుడు మెదడు తన సెల్స్ని తానే విడగొట్టుకుని తను కూడా మరణిస్తుంది. అదే నిజమైన మరణం. భగవంతుడి యొక్క చిత్రం ఏంటంటే శరీరం బాధలు మెదడుకు తెలుస్తాయి. కానీ మెదడులోకి ఒక సూది గుచ్చితే దానికి ఎంత మాత్రం బాధ కలగదు. అది జితేంద్రియం, అతీంద్రియం కూడా. అందుకే దాని చుట్టూ ఇనప్పెట్టె లాంటి పుర్రెను భగవంతుడు అమర్చాడు. లేదా జీవ పరిణామ శాస్త్ర ప్రకారం కొన్ని కోట్ల సంవత్సరాల్లో మనిషి తన మెదడు శక్తి చేతనే ప్రస్తుత రూపానికి వచ్చి ఉండొచ్చు.